Hello everybody, welcome back to Fluent English. I hope you are doing well. ఈ రోజైతే ఈ వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ సెంటెన్సెస్ని అయితే నేర్చుకుందాం. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వర్క్ చూడడానికి అయితే తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ అయితే చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ప్రీవియస్ వీడియోలో అయితే నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అయితే అడిగాను. ఒప్పందం, దీన్ని ఇంగ్లీష్లో డీల్ అంటే ఒప్పందం అని. నెక్స్ట్ వెన్ నువ్వు దాన్ని తీసివేయవచ్చు, దీన్నే యూ క్యాన్ రిమూవ్ దాట్ అంటే నువ్వు దాన్ని తీసివేయవచ్చు అని. నెక్స్ట్ వెన్ కరెంట్ వచ్చేసింది, దీన్ని ఇంగ్లీష్లో ద పవర్ ఈస్ బ్యాక్ ఆన్ అంటే కరెంటు వచ్చేసింది అని. నెక్స్ట్ వెన్ నువ్వు నన్ను నమ్ముతున్నావు కదా, దీన్నే యు ట్రస్ట్ మీ రైట్ అంటే నువ్వు నన్ను నమ్ముతున్నావు కదా అని. నెక్స్ట్ వెన్ మనము గోవాలో లేము, దీన్నే వీఆర్ నాట్ ఇన్ గోవా అంటే మనం గోవాలో లేము అని. నెక్స్ట్ వెన్ నేను ఎలా చెక్ చేయాలి, దీన్నే హౌ డు ఐ చెక్ అంటే నేను ఎలా చెక్ చేయాలి అని. నెక్స్ట్ వెన్ మనము ఇకపై ప్రయాణించడం లేదు, దీన్నే వీఆర్ నాట్ ట్రావెలింగ్ ఎనీమోర్ అంటే మనము ఇకపై ప్రయాణించడం లేదు అని. నెక్స్ట్ వెన్ నేను అదే ఆలోచిస్తున్నాను, దీన్నే ఐ వాస్ జస్ట్ థింకింగ్ ద సేమ్ అంటే నేను అదే ఆలోచిస్తున్నాను అని. నెక్స్ట్ వెన్ నవంబర్లో నా పుట్టినరోజు, దీన్ని ఇంగ్లీష్లో మై బర్త్డే ఈస్ ఇన్ నవంబర్ అంటే నవంబర్లో నా పుట్టినరోజు అని. నెక్స్ట్ వెన్ నేను షాప్కి వెళ్ళాలి, దీన్నే ఐ షుడ్ గో టు షాప్ అంటే నేను షాప్కి వెళ్ళాలి అని. నెక్స్ట్ వెంటనే ప్రారంభించండి, దీన్నే స్టార్ట్ ఇమీడియట్లీ అంటే వెంటనే ప్రారంభించండి అని. నెక్స్ట్ నేను చెప్పేది చాలా శ్రద్ధగా వినండి, దీన్ని ఇంగ్లీష్లో లిజన్ టు మీ వెరీ కేర్ఫుల్లీ అంటే నేను చెప్పేది చాలా శ్రద్ధగా వినండి అని. నెక్స్ట్ రోజంతా పనిచేసి అలసిపోయాను, దీన్నే టయర్డ్ ఆఫ్ వర్కింగ్ ఆల్ డే అంటే రోజంతా పనిచేసి అలసిపోయాను అని. నెక్స్ట్ నేను రేపు అక్కడికి వెళ్తాను, దీన్నే ఐ విల్ గో దేర్ టుమారో అంటే నేను రేపు అక్కడికి వెళ్తాను అని. నెక్స్ట్ నువ్వు రేపు మార్నింగ్ ఎక్కడ ఉంటావు, దీన్నే వేర్ విల్ యూ బీ టుమారో మార్నింగ్ అంటే నువ్వు రేపు మార్నింగ్ ఎక్కడ ఉంటావు అని. నెక్స్ట్ నేను నా అల్పాహారాన్ని ఎప్పుడు దాటివేయను, దీన్నే ఐ నెవర్ స్కిప్ మై బ్రేక్ఫాస్ట్ అంటే నేను నా అల్పాహారాన్ని ఎప్పుడు దాటివేయను అని. నెక్స్ట్ ఇప్పుడేం జరిగింది, దీన్నే వాట్ జస్ట్ హ్యాపెండ్ అంటే ఇప్పుడు ఏం జరిగింది అని. నెక్స్ట్ నిన్న ఇంకేమైనా జరిగిందా, దీన్నే డిడ్ ఎనీథింగ్ ఎల్స్ హ్యాపెన్ ఎస్టర్డే అంటే నిన్న ఇంకేమైనా జరిగిందా అని. నెక్స్ట్ అదంతా నాకు తెలియదు, దీన్నే ఐ డోంట్ నో ఆల్ దాట్ అంటే అదంతా నాకు తెలియదు అని. నెక్స్ట్ మీ డబ్బును జాగ్రత్తగా ఉంచండి, దీన్నే
కీప్ యువర్ మనీ సేఫ్. కీప్ యువర్ మనీ సేఫ్ అంటే మీ డబ్బును జాగ్రత్తగా ఉంచండి అని. నెక్స్ట్ వన్, నేను ఎందుకు భయపడాలి? దీన్ని వై షుడ్ ఐ బీ ఎఫ్రేడ్. వై షుడ్ ఐ బీ ఎఫ్రేడ్ అంటే నేను ఎందుకు భయపడాలి అని. నెక్స్ట్ వన్, అందుకే ఇంత దూరం వచ్చాను. దీన్ని దట్స్ వై ఐ హ్యావ్ కమ్ దిస్ ఫార్. దట్స్ వై ఐ హ్యావ్ కమ్ దిస్ ఫార్ అంటే అందుకే ఇంత దూరం వచ్చాను అని. నెక్స్ట్ వన్, నువ్వు ఫ్రీగా ఉన్నావని నాకు తెలుసు. దీన్ని ఐ నో యు ఆర్ ఫ్రీ. ఐ నో యు ఆర్ ఫ్రీ అంటే నువ్వు ఫ్రీగా ఉన్నావని నాకు తెలుసు అని. నెక్స్ట్ వన్, నువ్వు అన్నీ తెచ్చావా? దీన్ని హ్యావ్ యూ బ్రాట్ ఎవ్రీథింగ్. హ్యావ్ యూ బ్రాట్ ఎవ్రీథింగ్ అంటే నువ్వు అన్నీ తీసుకొచ్చావా అని. నెక్స్ట్ వన్, మీరు చెప్పినట్లే జరిగింది. దీన్ని ఇట్ హ్యాపెండ్ జస్ట్ యాజ్ యూ సెడ్. ఇట్ హ్యాపెండ్ జస్ట్ యాజ్ యూ సెడ్ అంటే మీరు చెప్పినట్లే జరిగింది అని. నెక్స్ట్ వన్, దాని వెనుక కారణం ఏంటి? దీన్నే వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్. వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ అంటే దాని వెనుక కారణం ఏంటి అని. నెక్స్ట్ వన్, ఆమె మీ స్థలం నుండి వచ్చింది. దీన్ని షీ కేమ్ ఫ్రమ్ యువర్ ప్లేస్. షీ కేమ్ ఫ్రమ్ యువర్ ప్లేస్ అంటే ఆమె మీ స్థలం నుండి వచ్చింది అని. నెక్స్ట్ వన్, నేను ఇంకా ఏం చేయగలను? దీన్ని వాట్ ఎల్స్ కుడ్ ఐ డూ. వాట్ ఎల్స్ కుడ్ ఐ డూ అంటే నేను ఇంకా ఏం చేయగలను అని. నెక్స్ట్ వన్, అది సరైనదని నేను భావించాను. దీన్నే ఐ ఫెల్ట్ ఇట్ వాస్ రైట్. ఐ ఫెల్ట్ ఇట్ వాస్ రైట్ అంటే అది సరైనదని నేను భావించాను అని. నెక్స్ట్ వన్, నేను అరగంట ముందుగా వచ్చాను. దీన్నే ఐ కేమ్ హాఫ్ అన్ అవర్ ఎర్లీ. ఐ కేమ్ హాఫ్ అన్ అవర్ ఎర్లీ అంటే నేను అరగంట ముందుగా వచ్చాను అని. నెక్స్ట్ వన్, నేను ఆలస్యం అయ్యానా? దీన్నే యామ్ ఐ లేట్. యామ్ ఐ లేట్ అంటే నేను ఆలస్యం అయ్యానా అని. నెక్స్ట్ వన్, నష్టం. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారో కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ చేసేయండి. చాలా చాలా ఈజీ క్వశ్చన్. సో ప్రతి ఒక్కరైతే కామెంట్ చేయడానికి అయితే తప్పకుండా ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే ఆన్సర్ రివీల్ చేస్తాను. సో స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో. Thanks for watching. Do subscribe for more information. If you like the video, please don't forget to like and share. And I will come up with the new interesting video. Until then, keep learning and keep growing. Thank you. Take care. Bye-bye.